కడప జిల్లా బ్రహ్మంగారిమఠం సామాన్య ప్రజలకు ఖర్చుల భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లను తగ్గించిందని ఈ తగ్గించిన రేట్లు సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు మైదుకూరు బీజేపీ నియోజకవర్గం బాధ్యుడు చంద్ర అన్నారు. ఈ నిర్ణయంతో వంటగది నుండి కారు, టీవీ, ఫ్రిడ్జ్, ఇంటిలోని నిత్యావసర వస్తువుల వరకు అన్ని ఆకర్షణీయమైన ధరలోకి వస్తున్నాయని, అభివృద్ధి అంటే బీజేపీ ప్రభుత్వందేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి బీజేపీ ప్రభుత్వం యొక్క విజయాలను ప్రజలతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ బ్రహ్మంగారిమఠం మండల అధ్యక్షుడు పెద్దిరెడ్డి చంద్ర, ఓబులరెడ్డి రామకృష్ణ, విశ్వనాథచారి, మండల ప్రధాన కార్యదర్శి బుస్సెట్టి సుధాకర్, రమణ, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ దసరా పండుగ సందర్భంగా ఈ నవరాత్రుల్లో ఈ రోజు నుంచి ప్రధాని నరేంద్ర మోడీ గారు జీఎస్టీ సంస్కరణ సృష్టించి అదేవిధంగా భారత ప్రజలందరికీ ఈ రోజు ఒక పెద్ద కానుక ఇవ్వడం జరిగింది. ఈ కానుకలో భాగంగా విద్యార్థులకు ఏదైతే నోటు పుస్తకాలు తర్వాత మిగతా ఏదైతే వాళ్ళకు సంబంధించినటువంటి 12% జీఎస్టీ ఉన్నటువంటి వాటిలో 0%, అదేవిధంగా 5%, దాదాపు 5% వరకు తగ్గించడం జరిగింది. అదేవిధంగా ఇందాక మన సుబ్రహ్మణ్య గారు చెప్తూ వృత్తి పనులు చేసుకునే వాళ్లకు, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి సిమెంటు ఏదైతే 28% ఉన్నటువంటి సిమెంటును 18% వరకు తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా రైతులు వ్యవసాయ పనిముట్లకు సంబంధించిన వాటికి కూడా అరౌండ్ మనకు 28% వరకు ఉండే పర్సంటేజ్ను దగ్గరగా మనకు 12-18% వరకు వాళ్ళు తగ్గించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు దేవి నవరాత్రుల్లో చాలా మటుకు మన భారతదేశం అంతా చాలా మంది వాహనాలను ఇంటికి తీసుకొని వచ్చి పూజ చేస్తూ వారిని ఇంటికి ఆహ్వానించేటువంటి ఈ క్రమంలో చాలా మటుకు మనకు లక్షల రూపాయలు తగ్గించే విధంగా, అంటే 28% వరకు ఉన్నటువంటి జీఎస్టీని 18% వరకు తీసుకొని వచ్చి ప్రజలందరికీ మేలు తీసుకొని వచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ రోజు నిర్మలా సీతారామన్ గారు కూడా ఈ సంస్కరణలకు సృష్టించడం వల్ల ఈ రోజు బ్రహ్మంగారి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠంలో ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి మేము పాలాభిషేకం చేసి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సభాముఖంగా ఇక్కడికి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు, అదేవిధంగా ప్రజానీకానికి, ముఖ్యంగా ప్రజానీకానికి వాళ్లే స్వచ్ఛందంగా వస్తూ ప్రధాని నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం అనేది ఒక శుభ పరిణామం. ఇలాంటి నాయకుడికి ప్రతి ఒక్కరూ మనము ముందుండి భారతదేశాన్ని భవిష్యత్తు కాలంలో మంచిగా ముందుకు తీసుకుని పోయే ఇలాంటి గొప్ప నాయకుడికి మనమంతా నిలబడాలి. ఆయన నాయకత్వాన్ని మనం స్వాగతించాలి. ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నిర్మలా సీతారామన్ గారి నాయకత్వం. జై భారత్, జై హింద్.